హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్. ఈరోజైతే నేను వీడియోస్కి థంబ్నెయిల్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో చెప్తున్నాను. ముందుగా మనం ఫోన్ ఇలా ఆన్ చేసుకొని దానిలో చూస్తున్నారు కదండి, మనమైతే గూగుల్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. మన ఫోన్లో గూగుల్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ అయ్యాక మనం సెర్చ్కి వెళ్ళి ఆన్లైన్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని టైప్ చేసుకోవాలన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా అండి, అలా టైప్ చేసుకున్న తర్వాత రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేశాక మనకైతే ఇలా వస్తుందండి, అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేసి మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. దానిలో మనం దేన్నైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ పిక్చర్ని తీసుకోవాలి మనం. నేనైతే జీడిపప్పులు ఉన్నాయి తీసుకుంటున్నానండి. జీడిపప్పుకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది కొంచెం టైం పట్టిద్దండి, ఒక హాఫ్ మినిట్ అలా టైం పట్టిద్ది. అండ్ వెంటనే ఫాస్ట్గా అయిపోదు అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా అయితే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. దానిని కింద మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా అండి, చూపిస్తున్నా చూడండి. నేను దానిపైన క్లిక్ చేయండి. ఆ ఫోటో అనేది ఇమేజ్ మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. తర్వాత దీనికి థంబ్నెయిల్ నేమ్ ఇవ్వడం ఎలా అంటే, దీనికోసమనే నేను పిక్స్టా యాప్ అయితే యూజ్ చేస్తానండి. అది మీది దగ్గర లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదిగో చూస్తున్నారు కదండి, పిక్స్టా యాప్. దాన్ని ఓపెన్ చేస్తే ఇలా అయితే వస్తుందండి మనకి. దీంట్లో చాలా ఉంటాయి మనకి థంబ్నెయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి. మనకి నచ్చింది ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చాలా ఉన్నాయి, కానీ కొన్ని మనకి ఫ్రీగా ఉంటాయి, కొన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కునే ఉంటాయండి. మనమైతే ఇలా మనకు నచ్చింది ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా మనకి ఓపెన్ అయిన తర్వాత చూడండి, మనకైతే ఆ థంబ్నెయిల్ అనేది అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఆ పిక్చర్ అనేది మనకి ఇలా ఓపెన్ అయ్యాక అది మొత్తం కూడా డిలీట్ చేసుకోవాలండి. దానిపైన ఉన్న ఆ నేమ్ అనగా అవి ఇదిగో చూస్తున్నారు కదండి, ఇలా నేమ్ పైన ఒత్తి పైన అయితే డిలీట్ ఆప్షన్ అయితే ఉంటుందండి మనకి. దానిపైన క్లిక్ చేసుకుంటే ఇవనేది డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఇలాగే ఇవి మొత్తం అన్నిటిని కూడా మనం డిలీట్ చేసుకోవాలి నీట్గా, అవేవి లేకుండా. ఇలా డిలీట్ చేసుకున్నాక ఇదిగో ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదండి, దానిపైన క్లిక్ చేస్తే అప్లోడ్ ఇమేజ్ అని అయితే వస్తుంది మనకి. మనం డౌన్లోడ్ చేసుకున్న పిక్చర్ని అయితే దీంట్లో పెట్టుకోవాలి, ఓకే చేసుకోవాలండి. ఇలా వచ్చేస్తుంది. సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చిన్నగంటే చిన్నగా, పెద్దగంటే పెద్దగా చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ అని ఉంది కదండి కింద, దాన్ని ఓకే చేసుకొని ఇదిగో టెక్స్ట్ అది పడింది కదండి, దాని పక్కనే టైప్ అని ఉంది చూడండి కింద, దాన్ని ఓకే చేసుకొని మొత్తం కూడా రిమూవ్ చేసుకోవాలన్నమాట. క్యాన్సిల్ కొట్టేసుకోవాలన్నిటిని. తర్వాత మనం ఏదంటే అది, నేనైతే స్పీకర్ ఓకే చేసుకొని చెప్పుకున్నానండి. టైపింగ్ అయితే టైపింగ్ కూడా కొట్టుకోవచ్చు, టైటిల్ అలా కొట్టుకోవాలండి. ఏ టైటిల్ ఇవ్వాలనుకుంటే ఆ టైటిల్. నేనైతే జీడిపప్పు అని ఇస్తున్నాను అంతే, జస్ట్ మీకు చూపించడం కోసమే ఇలా చేస్తున్నాను అనమాట. ఇలా జీడిపప్పు అని చేశాక కింద కలర్స్ ఆప్షన్ కూడా ఉందండి మనకి. ఆ టైటిల్ అనేది ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇదేమో సైజ్ అన్నమాట. ఈ సైజ్ అనేది మనం అక్షరాలు టైటిల్ సైజ్ అండి. మనకు అక్షరాల మధ్య గ్యాప్ ఎంత ఉండాలి, ఎంత అనేది మొత్తం అంతా ఉంటుందన్నమాట దాంట్లో. ఇలా ఓకే చేసుకున్నాక పైన మనకి డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి, దానిపైన క్లిక్ చేశాక సేవ్ ఇమేజ్ అని వస్తుందన్నమాట. దానిపైన క్లిక్ చేసుకోండి, మనకైతే సేవ్ అయిపోతుంది. మనం ఏ వీడియోకి ఈ థంబ్నెయిల్ అనేది ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోకి అయితే సెట్ చేసుకోవాలన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.